విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని లక్ష్మీనారాయణ సందర్శించారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, సేయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న కేంద్రం ఆ హామీ ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చింది అని అన్నారు. ఈ ప్యాకేజీతో ప్లాంట్ వెంటిలేటర్ మీదకు వెళ్లకుండా డిశ్చార్జ్ అయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ అధికారులు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈ రోజు స్టీల్ ప్లాంట్ కు వచ్చి ముఖ్యంగా నాయకులందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. అయోధ్యరామ్ గారు, ఆదినారాయణ గారు, తర్వాత వచ్చేసి మంత్రి రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, వీరందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఎలా తీసుకువెళ్లాలన్న దాని గురించి అందరూ కార్మిక సంఘాలు కావచ్చు, మేం కావచ్చు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే స్వతంత్రంగా గనులు కేటాయించాలి, తర్వాత వచ్చేసి సెయిల్లో విలీనం చేయాలి. ఈ రెండు డిమాండ్లు. కానీ ఈ రెండు డిమాండ్ల గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడకుండా 11,440 కోట్లు మీకు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాము, ఈక్విటీ క్యాపిటల్ గా అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో ప్లాంట్ ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు, అందుకనే ది బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నది మాట్లాడతాను నేను. దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దాంట్లో ప్రధానంగా అటు ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్, వీరందరూ కలిసి వాళ్ళకున్న సొల్యూషన్స్ మనం ఇవ్వగలగాలి. ఇందులో ముఖ్యంగా 10,300 కోట్లు, 11,400 కోట్లు ఫైనల్ గా ప్లాంట్ ని టోటల్ గా రివైవ్ చేయాలి. అందుకనే నేను ఏమన్నా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళీ వెంటిలేటర్ కు వెళ్లకుండా వార్డుకు వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలన్నది టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద, అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద వాళ్ళకున్న బాధ్యత. దీనికోసం ఏం చేయాలి అన్న దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆగస్టు కంతా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ రెడీ చేయమన్నారు. దానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఫుల్ కెపాసిటీలో పనిచేయించడం, తర్వాత ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల సుమారుగా ఒక 1000 మంది, ఆ తర్వాత త్వరలోనే ఒక 3,000 మంది. ఎప్పుడైతే మీరు 7.3, 7.5కి వెళతారో మనకు మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఆ మ్యాన్ పవర్ కోసం వెంటనే రిక్రూట్మెంట్ ఒకటి చేయాలి. తర్వాత మన ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పోస్టులు ఉంటే ఒకటి కూడా లేదు. తర్వాత